హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 204. శేషు కింద పడగానే రుద్ర వాడి పీక మీద కాలేసి తొక్కుతూ ఉన్నాడు రౌద్రంగా. శేషు ఊపిరి ఏ క్షణమైనా ఆగిపోయేలా ఉంది. వెనక్కి తిరిగి చూస్తే ఏమి వినాల్సి వస్తుందో, ఏమి చూడాల్సి వస్తుందో అన్న భయం రుద్రని ఆవహించేసింది. ముందు వాడి ప్రాణం పోతే గాని వేరే మాట వినడానికి సిద్ధంగా లేడు. శివుడు మూడో కన్ను తెరిచినట్టుగా అతడిలో అణిచివేసుకున్న కోపాన్ని బయటకి తీసి ఏ వెపన్ వాడకుండానే శేషు పీక మీద కాలేసి తొక్కుతూనే వాడి గుండె అసలు కొట్టుకోకూడదు అని వాడి గుండె మీద పిడికిలి బిగించి ఒక్క గుద్దు గుద్దాడు అంతే. వాడి గుండె ఆగిపోవడం, వాడి ప్రాణం పోవడం ఒకేసారి జరిగిపోయాయి. అయినా కూడా రుద్ర కోపం ఆగలేదు. వాడిని బూడిద చేసేదాకా అతడి కోపం చల్లారేలా లేదు. వాడు చచ్చినా కూడా వాడిని వదలకుండా వాడిని ఇంకా అతడి కాళ్ళతో తంతూ ఉంటే చరణ్, వేదు, సమీర అని అరిచిన అరుపుకి అప్పుడు ఈ లోకంలోకి వచ్చిన వాడయ్యి వెనక్కి తిరిగి చూసేసరికి ముందుగా వేదకి అడ్డుగా జెస్సీ ఉంటే, జెస్సీకి అడ్డుగా సమీర వచ్చింది. శేషు షూట్ చేయడమే ఆలస్యం. వెంటనే జెస్సీ పరిగెత్తుకొని వచ్చి ఆమె రెండు చేతులు చాపి వేదకి అడ్డుగా నిలబడింది. తనకి ఏది కాకూడదు అని అదే టైంలో కరెక్ట్గా సమీర కూడా జెస్సీ ముందుకు వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వేదకి ఏం కాకూడదు. వేదకి ఏదైనా అయితే ఎన్ని ప్రాణాల ఊపిరి ఆగిపోతాయి ఆమెకు ఖచ్చితంగా తెలుసు. కాబట్టి వేద అక్కకి ఏం కాకూడదు, బేబీకి ఏం కాకూడదు అన్న ఆలోచనతోనే జెస్సీ, సమీర కరెక్ట్ టైంకి వేదాకి అడ్డుగా వచ్చారు. కానీ ముందుగా జెస్సీ వేదాకి అడ్డుగా వస్తే సమీర ఒక సెకండ్ ఆలస్యంగా వచ్చింది అంతే. ఆ బుల్లెట్ వేదకి లేకపోతే జెస్సీకి తగలాల్సింది. బుల్లెట్ సమీర కడుపులో దిగింది. సమీర కడుపులో బుల్లెట్ దిగగానే రక్తం ఆగకుండా కారుతూ ఉంటే అది చూసి ఒక్కసారిగా కన్నీటితో చరణ్‌ని చూసి ఐయామ్ సారీ చెర్రీ అని అనుకుంది. సమీ అని చరణ్ అరిచిన అరుపుకి ఆ రెస్టారెంట్ అంతా మారుమోగిపోయింది. రుద్ర వెనక్కి తిరిగి చూసేసరికి జెస్సీ జరుగుతున్నది అంతా చూసి అప్పటికే భయపడిపోతూ ఉంటే, వేద సమీర కడుపులో దిగిన బుల్లెట్‌కి, ఆ రక్తానికి అక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది. బుల్లెట్ తగిలిన సమీర అయినా స్పృహలో ఉంది కానీ, వేద ఇప్పుడు స్పృహ తప్పి కింద పడిపోయింది. అందరూ సమీరకి బుల్లెట్ దిగిన షాక్‌లో ఉండి, వేదని ఎవరూ చూడలేకపోయారు. కానీ వేద నేల చేరుతుంది అనగా వెంటనే రుద్ర పట్టుకోవడం, చరణ్ సమీరాని పట్టుకోవడం ఒకేసారి జరిగాయి. రుద్ర జీవన్ అని అరిచిన అరుపుకి చరణ్ నువ్వు సమీరాని తీసుకురా, రుద్ర వేదని తీసుకురా, సారిక వాళ్ళని చూడవే అని జీవన్ ఫాస్ట్ గా బయటికి వెళ్ళి కార్ స్టార్ట్ చేసి పెట్టాడు. అలాగే అప్పటికే రుద్ర సెక్యూరిటీ కూడా రావడంతో వాళ్ళు కూడా కార్ స్టార్ట్ చేసి పెట్టారు. వెంటనే సమీరాని, వేదని అక్కడి నుండి హాస్పిటల్‌కి షిఫ్ట్ చేశారు. రిషి భయపడుతున్న జెస్సీని కూడా హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళాడు. ఆమె కండిషన్ చూసి భయం వేసి, వాళ్ళ జోలికి వెళ్ళకూడదు, ప్రాణాలతో చెలగాటాలు ఆడకూడదు అని ఎంత చెప్పినా కూడా ఆఖరికి వాళ్ళని చంపాలి అని చూసి అతడే కుక్క చావు చచ్చిన శేషు శవాన్ని చూసి కూడా రిషికి ఏమాత్రం కాస్త కూడా జాలి అనిపించలేదు. వాళ్ళ సెక్యూరిటీని పిలిపించి జరగాల్సిన కార్యక్రమాలు అన్నీ జరిపించండి. నేనొస్తాను అని చెప్పి జెస్సీని తీసుకొని రిషి కూడా హాస్పిటల్‌కి చేరుకున్నాడు. వేద స్పృహ తప్పడంతో తనకి మంత్లీ చెక్ చేసే డాక్టర్‌నే తనని చూస్తూ ఉంది నార్మల్ వార్డ్‌లో. కానీ సమీరాకి బుల్లెట్ దిగడంతో తనని ఐసీయూలోకి షిఫ్ట్ చేశారు. అప్పటికే చరణ్ ఏడుపుని ఆపడం ఎవరి తరం కావడం లేదు. వేద అన్‌కాన్షియస్ అయ్యింది. ఏం పర్లేదు. సెలైన్ పెడితే తనే స్పృహలోకి వస్తుంది. కాకపోతే దేనికో తను భయపడినట్టుంది. ఒక 1 అవర్, 2 అవర్స్ అంతే అని డాక్టర్ చెప్పడంతో తను జాగ్రత్త అని చెప్పి వెంటనే సమీర ఉన్న రూమ్ దగ్గరికి రుద్ర చేరుకోవడంతో అప్పటికే డాక్టర్స్ అందరూ సమీరాని ట్రీట్ చేస్తూ హడావిడి చేస్తూ ఉంటే చరణ్ వెంటనే చిన్న పిల్లాడిలా వాళ్ళ అన్నయ్యని హత్తుకొని దానికి ఏం కాకూడదు అని చెప్పన్నయ్య. అది బావుండాలి. దానికేమైనా అయితే నేను బతకలేనన్నయ్య. ముందు ముందు మా బేబీ ఎలా ఉంది చెప్పమనన్నయ్య. దాని కడుపులో మా బేబీ పెరుగుతుందని చెప్పి గంట కూడా అవ్వలేదు. అది ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉంది. అది లేచి నా బేబీ ఎక్కడుందంటే నేనేం చెప్పాలన్నయ్య అని చరణ్ రుద్రని పట్టుకొని ఏడుస్తూ ఉంటే, రుద్రకి ఒక్కసారిగా తన కాళ్ళ కింద భూమిలోకి కూరుకుపోయినట్టుగా అయిపోయింది. నా బిడ్డ కోసం సమీర తన బిడ్డని అని అనుకోగానే ఫస్ట్ టైం రుద్ర ఒక్కసారిగా తడబడ్డాడు సమీర చేసిన పనికి. తన బిడ్డ కోసం ఆమె బిడ్డని అనుకోగానే అసలు రుద్ర ఒంట్లో ఉన్న శక్తి అంతా కూడా ఎవరో తీసేసినట్టుగా
అయిపోయింది. అయినా అతడి బిడ్డ వేరుగా, తమ్ముడి బిడ్డ వేరుగా అనుకునే రకం కాదు కదా అక్కడ ఉన్నది. అలా చెప్పగానే అసలు చరణ్ మీద ఎక్కడ లేని కోపం వచ్చింది రుద్రకి. ఫస్ట్ టైం అసలు అతడి ఒంట్లో ఓపిక అన్నది పూర్తిగా నశించిపోయినట్టుగా చరణ్‌ని ఆసరా తీసుకొని చైర్‌లో కూర్చొని తల పట్టుకొని కూర్చున్నాడు రుద్ర. అర్థమైపోయింది తమ్ముడు అతడు అనుకున్నంత చిన్నవాడు కాదు. సమీరాతో బయటికి వెళ్తే ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడేమో, ఆమెతో కలిసి టైమ్ స్పెండ్ చేస్తూ తిరుగుతున్నాడేమో అని అనుకున్నాడు. కానీ తమ్ముడు ఇంత పెద్ద పని చేస్తాడు అని అనుకోలేదు రుద్ర. ఇప్పుడు అది ఎంత ఆలోచించినా కూడా కానీ సరైన సమాధానం దేనికి దొరకట్లేదు అతడికి. పెళ్లి అవ్వకుండానే వీళ్ళు ఎవరికీ తెలియకుండా కలిసి తిరగడం ఇవన్నీ పోనివ్వు. ముందు సమీర కడుపులో ఉన్న బిడ్డని తలుచుకోగానే ఆమె కడుపులో తగిలిన బుల్లెట్, ఆమె రక్తం అతడి కళ్ళకి కనిపిస్తూ ఉంటే గట్టిగా కళ్ళు మూసుకున్నాడు రుద్ర. ఎవరికైనా ఫోన్ చేయాలి అని గాని, ఎవరితో అయినా మాట్లాడాలి అన్న ఇది లేదు రుద్రలో. జీవన్, సారిక ఇద్దరు కూడా అదే హాస్పిటల్‌లో ఉన్నారు. జీవన్‌కి అక్కడక్కడ కాస్త దెబ్బలు తగలడంతో అతడికి ట్రీట్‌మెంట్ జరుగుతూ ఉంటే, అతడిని పట్టుకొని కూర్చొని ఉంది సారిక. అతడు డ్యూటీలో ఉన్నప్పుడు ఎలా ఉంటాడో ఇవాళ కళ్ళ ఎదురుగా చూసింది కదా! పైగా అక్కడ జరిగింది అంతా కూడా ఆమె మైండ్‌లోనే ఉండడంతో సారిక కూడా భయపడుతుంది. సమీరాకి ఏం కాకూడదు, ఏం కాకూడదు అని. గంటన్నర తర్వాత సమీరాని ట్రీట్ చేస్తున్న డాక్టర్ బయటికి వచ్చి మాస్క్ తీయగానే చరణ్ కంగారుగా డాక్టర్ ముందు నిలబడి, సమీరాకి ఎలా ఉంది డాక్టర్ గారు? తను బానే ఉందా? అని టెన్షన్‌గా అడుగుతూ ఉంటే, డాక్టర్ గారు మాత్రం రుద్ర ముందుకు వచ్చి నిలబడి, సార్, ఆ అమ్మాయి అనగానే, తను నా మరదలు, మా తమ్ముడు వైఫ్ అని కూర్చొని చెప్తున్నాడు అతడిని చూస్తూ. ఐయామ్ సారీ సార్. తన కడుపులోనే బుల్లెట్ తగలడంతో తనకి అబార్షన్ అయ్యింది. ఇది మీకు తెలుసో లేదో ఇంకా. తను ప్రెగ్నెంట్ అన్న సంగతి. థర్డ్ మంత్ కంప్లీట్ అయిపోయింది. 4 మంత్స్ బేబీ సార్. మేమేం చేయలేకపోయాం. ఆల్రెడీ అబార్షన్ కూడా జరిగిపోయింది. బుల్లెట్ కూడా తీసేసాం. కానీ తన హెల్త్ కండిషన్ ఎలా ఉంటుందో మేము ఏది చెప్పలేం. ఎందుకంటే ఆల్రెడీ ప్రెగ్నెంట్ అన్న సంగతి తెలిసి ఉంటే బేబీ లేదు అన్న విషయం తెలుసుకొని తను తట్టుకోవాలి. ట్రీట్మెంట్ పూర్తయ్యాక తనను బాగా చూసుకోవాలి సార్. అమ్మాయి ప్రాణాలకు మాత్రం ఎలాంటి ప్రమాదం లేదు. కాకపోతే బేబీనే ఇక లేదు సార్ అని డాక్టర్ గారు అక్కడి నుండి మళ్ళీ సమీరా దగ్గరికి వెళ్ళిపోయారు ట్రీట్మెంట్ చేయడానికి. ఏదైతే అతడు వినకూడదు అని ఇప్పటికీ కోటి దేవుళ్ళని మొక్కుకొని ఉన్నాడో, అదే వార్త నిజమయ్యేసరికి నిజంగా ఎంత గిల్టీగా అనిపిస్తుంది అంటే, అతడి బిడ్డ బతకాలి అని చెప్పి తన బిడ్డని త్యాగం చేసిన సమీరాకి ఏం చెప్పాలి? ఏమని మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు రుద్రకి. మొదటిసారిగా మాట కూడా కరువయ్యింది. బయటకి రావడం లేదు. మిగతా గంట సమయంలో సమీర ట్రీట్మెంట్ పూర్తిగా అయిపోయి, అమ్మాయిని చూడొచ్చు సార్ అని చెప్పగానే, తను ప్రెగ్నెంట్ అన్న విషయం ఎవ్వరికీ తెలియకూడదు డాక్టర్ అని రుద్ర సీరియస్‌గా చెప్పడంతో, అతడి కనుసైగతో మీరు ఎలా చెప్తే అలా సార్. ఓన్లీ బుల్లెట్ తగిలింది అని మాత్రమే రాస్తాను రిపోర్ట్స్‌లో. మీరు చెప్పారు అంటే నేను చేయకుండా ఉంటానా? అని డాక్టర్ గారు వెళ్ళిపోయారు. వాళ్ళ అన్నయ్య మాట్లాడే మాటలన్నీ చరణ్ వింటూనే ఉన్నాడు. ఎప్పుడైతే అతడి బిడ్డ లేదు అని తెలిసిందో కొయ్యబారిపోయాడు బాధగా. అతడికి కూడా నోటమాట కరువయ్యింది. ఇదంతా జరిగిన సమయంలో ఈ విషయం మీనాక్షి మనోహర్ గారికి, సంధ్య, సంజయ్ గారికి, అలాగే శౌర్య, శ్రావణికి విషయం తెలిసిపోయి హాస్పిటల్‌కి వచ్చేసరికి వేద ఇంకా అన్‌కాన్షియస్‌లో ఉంటే సమీరాకి ట్రీట్మెంట్ పూర్తయింది. రుద్రచరణ్ బాధగా సమీర ఉన్న రూమ్ ముందు కూర్చోవడంతో అన్నయ్య అని శౌర్య ఫాస్ట్‌గా వెళ్ళి అన్నయ్య తమ్ముడిని హత్తుకున్నాడు. సంధ్య, సంజయ్ గారు, శ్రావణి ఏడుస్తూ ఉన్నారు. సమీరాకి ఇలా జరిగింది అని తెలియడంతో. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe my channel. Thanks for watching my video. Bye bye. Please like, share and subscribe.